చాలు ఈ శ్రమల్లో నుంచి మనం విడుదల పొందాలని ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసుకున్నా సమస్యల్లో నుంచి, శ్రమల్లో నుంచి మనకి ఏం కలగదు, విడుదల కలగదు. అలాంటి టైంలో మనం నిరుత్సాహపడుతుంటాం. చూడండి, ఇంకో మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. ఏంటి అనంటే, కొన్నిసార్లు కావాలని దేవుడే ఏం చేస్తాడంటే మన శ్రమలను పొడిగిస్తాడు. ఏం చేస్తాడండి? పొడిగిస్తాడు. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ ఈ శ్రమ లేకపోతే మనం ఒకవేళ గర్వంలో పడిపోతామేమో, దేవుణ్ణి మర్చిపోతామేమో అని చెప్పి దేవుడే పొడిగిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? పౌలు. ఇట్లా పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు, బైబిల్లో ఎంతో మంది సేవకుల్ని తయారు చేశాడు. అయితే ఆయనకు ఒక రోగం వచ్చింది. ఏంటి ఆ రోగము అనంటే, కళ్ళల్లో నుంచి పుసులు గారుతా ఉంటున్న దగ్గరికి వస్తారా పౌలు దగ్గరికి? ఎంత గొప్పగా ప్రసంగం చేసినా, ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలే జరిగినా ఎక్కడుంటారు మనుషులు? మన దూరాన్ని ఉంటున్నారు. అది తనకి ఏం కలుగుతా ఉంది? బాధ కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తుంటే రోగులు స్వస్థత పొందుతున్నారు, నాకేంది ఈ రోగం వచ్చింది అని చెప్పి పాపం బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మీరు చూచినట్లయితే, ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే, ముమ్మారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ఎలా? దేనికోసము? ఆ రోగంలో నుంచి బయటపడాలా ఎట్టయినా గాని. కొంతమంది అంటున్నారు ఏమనంటే, నువ్వేమో స్వస్థత గురించి బాగానే చెప్తున్నావు పౌలా, నీకే రోగం ఉంది, నీ కళ్ళల్లో నుంచి పుసులు కారుతున్నాయి, ఓసారి నేను చూసుకో అని అంటున్నారు. అప్పుడు ఏం కలుగుతుంది? అతనికి అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రభువా, ఈ రోగంలో నుంచి నాకు విడుదల దయచే నాయనా, నేను భరించలేకున్నానని ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే చూడండి, 3 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆయన ఏం చేయలా, బాగు చేసినట్టు బైబిల్లో ఉందా? దేవుడు కోపం వచ్చింది. మీకు కూడా వస్తుందా రాదా? ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, ఎంత దశంభాగాలు ఇస్తున్నా దేవునికి, ఎంత కానుకలు ఇస్తున్నా దేవుడు ఏం చేయట్లే, మేలు చేయనప్పుడు వస్తుందా రాదా కోపం? నిజం చెప్పండి, వస్తుందా రాదా? మనుషులం, నాకు కూడా వస్తుంది, మీకు వస్తుంది. అట్లే పౌలుకు కూడా వచ్చి, ఏం ప్రభువా, నువ్వేగా పిలిచింది నన్ను సేవకి, నువ్వు పిలిస్తేనే కదా నేను వచ్చింది, ఏంటి నా రోగం పోలా అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఒకటే ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, ఒరే పౌలు, ఆవేశపడొద్దురా, నేను చెప్పే మాట ఏది ప్రభువా, ఏది చెప్పు అంటే, అప్పుడు అంటాడు ప్రభు, నీ బలహీనతలోనే నా బలం ఏమవుతుంది, పరిపూర్ణం అవుతుందిరా నాయనా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నీకు కలిగినటువంటి ప్రత్యక్షతలు మామూలువి కాదు, నీకు చాలా. నువ్వు మంచి పాటగాడివి, నువ్వు మంచిగా వాక్యం చెప్పేవాడివి, నువ్వు మంచి అందగాడివి. ఇంకా చెప్పాలంటే గమాలియుల పాదముల దగ్గర విద్యాభ్యాసాన్ని చేసినటువంటి వ్యక్తివి. నీకు మామూలుగా టాలెంట్ లేదు, నువ్వు అనేక సంఘాలు కట్టావు, ఇంకా అనేక పత్రికలు కూడా రాసావు. వీటన్నిటిని బట్టి నీలో ఏం రాకూడదు అనే గర్వము నీలో రాకుండా ఉండున్నట్లు, నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండున్నట్లు ఈ ముళ్ళును నేనేం చేశా, నేనే పెట్టేది, నేనే పెట్టినా. అయితే ఎప్పుడు తీసేస్తానో అది నా ఇష్టం. అర్థమవుతుందా? అది నా ఇష్టం. చూడండి, కొన్నిసార్లు మనము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, నర్సరీలో. పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏడుస్తుంటారు. అయినా మనము ఏడుతుంది అని ఇంటికి తెచ్చుకుంటామా? స్కూల్ పంపించకుండా ఇంట్లో పెట్టుకొని బొమ్మ మాదిరి చూసుకుంటుంటామా? ఏం చేస్తామండి? ఏడిసినా అన్న జుట్టు పట్టుకొని బెత్తం తీసుకొని ఏస్తామా గేటు కదా? పిల్లలు నవ్వుతున్నారు, అట్లా చేస్తున్నారు. మీరేమన్నా కొన్నిసార్లు పిల్లలు, నేను ఇంత ఏడ్చినా మా అమ్మ కరగట్లే, నేను ఇంత ఏడ్చినా మా నాయన కరగట్లే
అంటే నా మీద మా అమ్మకు ఏం లేదు, ప్రేమ లేదు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు క్రిమినల్ అనుకుంటారు పిల్లలు మనల్ని. అన్నంత మాత్రాన మనకు పిల్లలంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే నేనైతే ఈ కష్టం పడుతున్నాను. నా పిల్లలు ఈ కష్టం పడకూడదనే మనము డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి వాళ్ళకు చదువును మనము ఇస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇది ఆ సంగతి వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? రేపు పెద్దగా అయిన తర్వాత కలెక్టరో, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక ఇంజనీరో అయిన తర్వాత అనుకుంటాం, మా నాయన మా అమ్మ అంటే మా అమ్మకు మా నాయనకు నా మీద ప్రేమ లేదు అనుకున్నా నేను చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళు వదిలిపెడుతున్నప్పుడు. అయితే ఈరోజు ఆ రోజే వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరుచుకొని నన్ను స్కూల్కి పంపించకపోతే ఈరోజున ఈ స్థితి నాకు కలిగేది కాదు కదా. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని శ్రమలో నలగొడుతున్నప్పుడు మనం కూడా దేవుని మీద మనకేమొస్తుంది? దేవునికి ప్రేమ లేదు, అసలు ఈయన ప్రేమ స్వరూపంట, ఏం ప్రేమ స్వరూపబ్బా అని మనం అనుకుంటాం. దేవునికి ప్రేమ లేదు, ఆయన చూడట నన్ను శ్రమలు వచ్చినప్పుడు. దేవునికి ప్రేమ లేక కాదు, ఎప్పుడు మనకి ఇవ్వాలనో అది ఆయనకు తెలుసు, అప్పుడే ఆయన మనకు ఇస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే, తగిన కాలం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన చేతి క్రింద మీరు ఎలా ఉండాలి అని అంటాడంటే, మీరు అణిగి మణిగి ఉండండి. ఇప్పుడు అనంటే నీ జీవితంలో మేలు చేసేందుకు దేవుడు ఒక టైం పెట్టాడు. నా జీవితంలో మేలు చేసేందుకు దేవుడు ఒక టైము పెట్టాడు. అంతవరకు మనము ఏం కలిగి ఉండాలి? ఆరాట పడకూడదు, ఆవేశపడకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి అణిగి మణిగి మనం ఉండాలి. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక మాట అంటాడు, ఏంటి అని అంటే, దాని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును కూడా నియమించువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా.